నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లీలా వ్లాగ్స్. ఇక ఎండాకాలం వచ్చేసింది కదా! ఈ ఎండాకాలంలోనే కొన్ని స్పెషల్‌గా మన మిద్దె తోటలల్లో మంచిగా పండించుకోవచ్చు కూరగాయలు. అరే! ఎండలున్నాయి మొక్కలేమైతాయి అని భయపడక్కర్లేదు. టమాటా గాని, పచ్చిమిర్చి గాని, బీరకాయలు గాని, మంచి ఆకుకూరలు కూడా కొంచెం నీడకు పెట్టుకుంటే మనము ఇలాంటివన్నీ చక్కగా మన మిద్దె తోటలల్లో పండించుకోవచ్చు. ఇంకా కొన్ని మొక్కలకు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలా. ఇంక ఈ సమ్మర్‌లో మన మిద్దె తోటల్లో కొన్ని పండ్లొచ్చినాయి, కూరగాయలొచ్చినాయి అన్నీ కోసుకుందాం. ఇక్కడ చూసిర్రా బార్బడోస్ చెర్రీ వచ్చేసింది. దీన్ని నేనెప్పుడూ బడబడా చెర్రీ అంటుంటా. ఎందుకు అంటే ఇది ఊకూకే వస్తూనే ఉంటది. అందుకనే బడబడా, బడబడా వస్తుంటది కాబట్టి బడబడా చెర్రీస్. అసలు ఎట్లున్నాయి కదా! చిన్న చిన్న యాపిల్స్ లాగా భలే ముద్దుగుంటవి. అసలు ఇట్లాగా మన కేకుల మీద కనిపిస్తాయి చూడు చెర్రీస్ అవే ఇవి. కాకపోతే ఏందంటే అవి పాకంలో ఉంటాయి. ఇవేమో డైరెక్ట్ మనం ఇలా తినొచ్చు. నిజంగా దగ్గర నుంచి చూస్తే మాత్రం యాపిల్ ఎట్లుందో అంతే చిన్న సైజులో ఉంటది. ఇంకేమో కాయలు ఇవి ఇట్లుంటవి. ఇవి గ్రీన్ యాపిల్స్ అన్నట్టు. ఇవి పక్కకే మళ్ళీ ఇవి బాగా పండినాయి ఎక్కువగా. ఇక ఇవైతే పొద్దు పొద్దున్నే పక్షులొచ్చేసి ఆహా! ఏమి ఇట్లా ముట్టుకుంటే రాలిపోతాయి. ఈడ చూడండి 3 రంగులున్నాయి. ఇది ఆరెంజ్ లాగుంది. ఇది బాగా పండింది. ఇదేమో మామూలుగుంది. ఇక పురుగు గూడా వచ్చేస్తుంది కొంచెము. అంటే అప్పుడప్పుడు అన్ని మొక్కలకు వస్తుంటది. మనం ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ అనేది మళ్ళీ స్ప్రే చేసుకుంటూనే ఉండాల. పక్కకే చూసుకుంటే మనకిష్టమైన తుత్తూర పండ్లు. ఇక్కడ చూసిర్రా ఎంత బాగా మాగిందో. ఇవి మాత్రం అస్సలు పక్షులు ఉంచట్లేదు. ఒక్క కాయ బాగా అన్ని పిందెల్లాగా ఇక 2, 3 రోజులు పండు కాంగానే ఇక్కడ కూడా కనిపిస్తది. ఇగ ఇది మాత్రం కనిపియదు. ఎందుకంటే అన్ని పక్షులు తినేస్తున్నాయి. ఇక తినని అబ్బా! అవి కూడా బతకాలా వాటికి కూడా ఇష్టం మన మిద్దె మీదకొచ్చేస్తుంటాయి. ఇగో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడెక్కడో ఒకటో రెండో మిగిల్చినాయి. కానీ ఈ మొక్కకు మాత్రం ఎంత మంచి ప్రూనింగ్ చేస్తే అంత బాగా కాయలనేటివి వస్తాయి ఇక. ఈ పక్కకే చూసుకుంటే పిందెలు వచ్చేసినవి. ఇవేంటివంటే స్ట్రాబెర్రీ జామ భలే ఉంటది ఇది చూడ్డానికి మాత్రం చిన్న చిన్నగా అన్ని పిందెలు అన్ని స్టార్ట్ అయిపోయినాయి ఇట్లా. ఈ టైంలోనే మనం వీటికి చక్కగా పోషకాలు గాని, పురుగు పట్టకుండా చూసుకోవడము. అంటే మనము మామూలుగా ప్రెగ్నెంట్ లేడీని మనం ఎట్లా చూసుకుంటాం జాగ్రత్తగా అన్ని పోషకాలు జాగ్రత్తగా అట్లనే మొక్కలను కూడా ఈ దశలో ఉన్నప్పుడు మాత్రం చక్కగా చూసుకుంటే అవి మంచి ఫలాలు గాని, పువ్వులు గాని మనకు చక్కగా అందిస్తాయి. ఇక మనందరికి తెలిసిందే కదా! అంజీర్ ఈ డ్రమ్ములో పెట్టుకున్న కాయలన్నీ ఇట్లున్నాయి. ఇక్కడ చూస్తే పక్షులు తిన్నాయి. మిగిలినయి చీమలు కూడా తింటున్నాయి. ఇది మాత్రం ఇక్కడ పండు పండింది. ఇది కోసుకుంటా. అంజీర్ ఒక్కటే నాకు తెలిసి ఫ్లవర్ లేకుండా మనకు పండు, కాయ అనేది వస్తది. ఎంత బాగా పండింది కదా అసలు. ఇక్కడ చూసిర్రా సపోటా మొక్క చూస్తే కాయలకు, పండ్లకు బరువు ఎక్కువైపోయి మొత్తం ఇట్లా వంగిపోయింది. ఒక్కొక్క కాయ చూసుకున్నా కూడా మస్తు మంచి పెద్ద పెద్దగా అయినాయి. ఇంకొకటి ఏందంటే ఇక్కడ అన్ని కాయలు ఉన్నాయి కదా! మళ్ళీ అప్పుడే ఇక్కడ పిందెలు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి ప్రతి దగ్గర. అంటే మనము కొన్ని మన కేర్ మనం తీసుకుంటుంటే మాత్రం మొక్కలు దాని పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దానికి ఒక ఏజ్ రావాలా, ఒక వాతావరణం ఉండాలా. ఇంకొకటి ఏందంటే ఇలాంటి పండ్ల మొక్కలు మాత్రం వీలైనంత వరకు మనం 24/24 గ్రో బ్యాగ్‌లలో పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి. ఎందుకంటే దానికి కొంచెం మట్టి ఎక్కువ, ఎక్కువ రోజులు వస్తాయి. లేవు చిన్న చిన్న వాటిలలో పెడితే కూడా వస్తవి. కానీ ఆ స్టార్టింగ్‌లో కొత్త కొత్తలో బాగొస్తాయి. తర్వాత కొంచెం కష్టమైతది. కాబట్టి ప్లేస్ ఉండి మనకు మంచిగుంటే మాత్రం 24/24 గ్రో బ్యాగ్‌లలో పెట్టుకుంటే సూపరు. ఇక మన సపోటాలను కోసుకున్నాము. సపోటా మనము చెట్టు మీదనే పండకుండా కోసుకుంటాం కాబట్టి ఎట్లా తెలవాలా అన్నది చాలా మందికి ఒక డౌట్ ఉంటది. నాకు కూడా అదే డౌట్ ఉండే. ఈ మధ్యలనే తెలిసింది ఏందంటే సపోటా మామూలుగా కాయ ఉన్నప్పుడు చాలా గరుగ్గా ఉంటది. పండుకి ఎప్పుడైతే వస్తదో అప్పుడు కొంచెం స్మూత్ వస్తది. ఇంకోటి కోసుకునేటప్పుడు కూడా మనం ఇట్లా కోసుకుంటే ఏమైతదంటే ఈ పాలు ఇక్కడి నుంచే వెళ్ళిపోతవి. మనకు మాగబెట్టినప్పుడు కూడా బూజు అది రాదు. ఇంకోటి ఏందంటే పాలు అనేటివి కూడా మనకు పండుకు పాకానికి వచ్చినప్పుడు పాలు తక్కువ గారుతాయి. అదే కాయ మీద పోస్తే పాలు అనేటివి ఎక్కువ గారుతాయి. ఇలాంటివన్నది మనం చేస్తూ చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటది. నాకు కూడా ఈ మధ్యలనే తెలిసింది. ఇంకా మొత్తానికైతే మన సపోటాలైతే భలే కాసినాయి అబ్బా! భలే మంచి సైజు కూడా వచ్చినాయి ఈసారి హెల్దీగా. ఓహ్! ఇక్కడ దానిమ్మ ఇంగ పక్కకున్నాయి. దీని కిందికి వెళ్ళిపోతా నేను. దూరతా. ఇక్కడైతే పండి పగిలిపోయింది చూద్దాం. చెట్టు మీదనే పండింది. ఆహా! ఎంత బాగుంది. ఇంకోసారి మొక్కలకు
కాల్షియం ఎక్కువైతే కూడా ఏమైతే అంటే కాయలు ఉన్నప్పుడే పగిలిపోతాయి కూడా. అంటే ఏదైనా అంతే కదా, ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే. ఎంత ఉండాలనో అంత ఉండాలి. ఇక్కడ కూడా ఒకటి మాగలేదు, ఇది ఖరాబ్ అయ్యింది. ఇక్కడ 2 ఉన్నాయి. సపోటా మొక్కకు కూడా మనము ఆకులు అనేటివి ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. టైం ఉండి వీలుంటే మాత్రం ఏం చేయాలంటే ఆకులను కొన్ని కొన్ని తీసేస్తూ ఉండాలా. నేను ఒక కొమ్మని ఈడ నెత్తి మీద పెట్టుకొని కాయలు కోస్తున్నాను. మనం మిద్దె తోట పెంచుతుంటే వింత వింత అనుభవాలు. ఇంక ఇక్కడ కోసేసినాయి, ఇక్కడ ఉన్నాయి, పండుకొచ్చినాయి. ఇక్కడ కోసి ఈడొకటి ఉంది, ఈడొకటి కొంచెం కాయల్లాగా ఉన్నాయి. అట్లా ఉంచేస్తా, అవి ఒక వారమైనాక మళ్ళీ కోసుకోవచ్చు. ఇక్కడ 2 ఉన్నాయి. ఆహా, సపోటా వాసన వచ్చేస్తుంది మంచిగా. అంటే మన ఒకటి మాగింది కదా, పాలు తక్కువగా రాలా, ఆ గరుకు పోవాలా, అప్పుడు కోసుకుంటే మనకు సూపర్గా పండ్లు అవుతాయి అన్నట్టు. సపోటాలలో కూడా ఎన్ని వెరైటీస్ కదా. నిజంగా మేము మిద్దె తోట పెంచినప్పుడు మాత్రము సపోటాల వెరైటీలు, అరటిల వెరైటీలు ఇవి తెలియకపోయేది. ఓ సపోటా మొక్క, ఓ మామిడి మొక్క, ఓ చింత మొక్క అట్లా తెచ్చి పెట్టుకుంటోళ్ళము. ఇప్పుడైతే ప్రతి దాంట్లో రకాలు వచ్చేసినాయి. పాలు అనేది ఇట్లా చాలా తక్కువ కారుతుంటాయి, కాయ మీద కోస్తేనేమో బడబడా వచ్చేస్తూనే ఉంటాయి. ఇక మిద్దె తోట మీద కుండీలో ఉండే మొక్కకు ఒక్క మొక్కకే ఇన్ని పండ్లు వచ్చేసినాయి. ఇంకా ఉన్నాయి, అవన్నీ కాయలు ఉన్నాయి. ఒక వారం అయినాక కోసుకుందాం. ఇక్కడ వంగి కోసుకోవాల్సి వస్తుంది. మన ప్రియసఖి దానిమ్మ కూడా వచ్చేసినాయి, ఇది కూడా ఒకటి కోసుకుందాము. వీటిని కూడా పక్షులు ఎంత బాగా ఒలుచుకొని తిన్నాయి చూడండి. ఇవి మాత్రం ఉంచేసింది ఇట్లాగా, డొక్కలాగా ఇట్లా ఉంచేసింది. ఇంక ఇవి కోసుకుందాం. ఇవి మాత్రం ఎక్కువ కవలలే వస్తున్నాయి, ఇట్లా జంట జంట వచ్చేస్తున్నాయి అన్ని. ఇక మన మిద్దె తోటలలో మాత్రము ఏది పనికి రాకుండా రాదు అనేది ఉండదు, ప్రతిదీ పనికి వస్తుంది. బుట్టికి ఒక స్టాండ్ ఉండే, ఇందులో పెట్టేసిన నేను. పెట్టేసిన తర్వాత దీంట్లో ఒకటి కుండి పెట్టేసుకున్నాను. ఇందులో స్పైడర్ ప్లాంట్ ఉంది. అసలు దీనికి హ్యాంగింగ్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వస్తున్నాయి, ఎంత బాగుంటాయి కదా ఇట్లాగా చూస్తే. ఈ డ్రమ్ములో చిన్న ఊసిరి పెట్టుకున్నా నేను, విపరీతంగా పూత వచ్చేసింది. కానీ ఎందుకో రాలిపోయింది. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇట్లా 4, 5 ఇక్కడ ఇక్కడ కొన్ని, ఇక్కడ చిన్న ఉసిరి ఎంత బాగుంటది కదా. అసలు ఉప్పు వేసుకొని తింటుంటే. ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ కొన్ని కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ టైం చాలా వస్తాయేమో చూడాలి. అసలు ఇది కాస్తే మాత్రము గుత్తులు గుత్తులు వచ్చేస్తుంది, ఎంత బాగా వస్తాయో. మా పాతింటి దగ్గర అయితే ఉండేటివి, చెట్టు నిండా కాయలే ఉండేటివి, ఎంత మందికి ఇచ్చేవాళ్ళమో అసలు. ఇంక ఈ పక్కకే చూసుకుంటే ఇక్కడ కీర వచ్చేసింది మళ్ళీ, ఎంత పెద్దగా అయింది కదా. అసలు ఇక్కడ ఒకటి వచ్చేసింది, దీనికి ప్లేస్ లేనట్టు ఇంకొకటి ఏడొచ్చింది తెలుసా, ఇక్కడ కింద వచ్చేసింది. ఇక్కడే ఇంత కిందికి ఫస్ట్, దాని తర్వాత ఈ మొక్కకి ఏందో 2 వస్తున్నాయి, మళ్ళీ కొన్ని రోజులు అయినాక 2 వస్తున్నాయి. ఎక్కువ వస్తలేవు, తక్కువ వస్తలేవు. మన మిద్దె తోటలో కీర. ఇక 2 టమాటాలు కోసుకొని ఇంత ఉప్పు వేసుకొని కోసుకొని తింటే ఎంత బాగుంటాయి కదా. ఇంకోటి ఇక్కడ కస్తూరి మేతి వేసుకున్నాను నేను. ఇవి చాలా సన్న విత్తనం కాబట్టి డైరెక్ట్ నీళ్లు పెట్టేస్తే పడిపోతున్నాయి. అందుకని ఏం చేయాలంటే మనం ఇట్లా ఒక పక్కకి ఇట్లా సన్నగా అనేసుకొని కొంచెం గుంతలాగా ఇట్లా తీసేసుకొని ఇక్కడే మనం నీళ్ళు ఎక్కువ పెట్టేస్తే ఇక్కడ కొంచెం చల్లినా కూడా మనకి ఈ నార అనేది మంచిగా ఇట్లాగా మొత్తం వచ్చేస్తుంది. మనం కూరని అప్పుడు కోసుకోవచ్చు. ఈ పక్కకి ఒక టమాటా మొక్క మళ్ళీ పెట్టు. మన మిద్దె తోటలలో వింతలు విడ్డూరాలు జరుగుతుంటాయి. నూలుకోలు ఇక్కడ వచ్చేసింది, నేను హార్వెస్ట్ చేయలేదు. ఈ పైకి ఇలా వచ్చేసి ఇక్కడ కాసింది, ఇది ఎంత బాగుందో చూస్తుంటే. నేనైతే ఈడ హార్వెస్ట్, ఈడ వస్తుంటైతే మామూలుగా మనకు ఇట్లా ఇక్కడ ఇట్లా మట్టి మీద వస్తుంది. ఇది ఎంత స్ట్రాంగ్ గా గడ్డలాగా అయింది. ఇప్పుడు కోసిన కదా మళ్ళీ కూడా వస్తుందేమో. ఆహా, ఎంత బాగుంది కదా, ఇట్లా ఫ్లవర్ గుచ్చలాగా ఇది ఇక్కడ వచ్చేసింది. ఇంక ఇక్కడే చూసుకుంటే ప్యాషన్ ఫ్రూట్స్ వి సీడ్స్ పడ్డది, ఒక కాయ పడ్డట్టుంది. ఎప్పుడో పండు పడి మొక్కలు చూడు ఎట్లా వచ్చేసినాయి. ఇంకా కొన్ని నుంచి కొన్ని తీసేస్తా. ఇంకా ఈ నూలుకోలు విత్తనాలు మన స్టోర్ లో మాత్రం 2 రంగులు ఉన్నది, ఒకటేమో పర్పుల్ ఉంది, ఇంకోటేమో ఇది ఉంది. ఇది క్యాబేజ్ జాతికి సంబంధించిందే కాబట్టి థైరాయిడ్ ఉన్నోళ్ళు మాత్రం ఇది తినకపోవడమే చాలా మంచిది. ఇక్కడ ఒక సొరకాయ వచ్చేసింది, ఇది ఎక్కువ పెరిగేటట్టు లేదు, ఇది కోసుకుందాము. ఈ విత్తనాలు కూడా మన స్టోర్ లో ఉన్నాయి. సొరకాయలలో ఇది ఒక్కటే కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి మన స్టోర్ లో విత్తనాలు అయితే. ఇక్కడైతే నేతిబీర వచ్చేసింది, అదే డార్క్ గ్రీన్ నేతిబీర, ఇవి కూడా కోసుకుందాము. ఇలాంటివి మనము ఎల్లో కలర్ కట్టుకోవడం వల్ల ఎన్ని పురుగులు పడుతున్నాయి చూడండి. ఇట్లా కంపల్సరీ కట్టాలి, ఎందుకంటే ఈ తీగ జాతులకు మాత్రం ఖచ్చితంగా ఈ దోమ అనేది వస్తుంది.
మన మిద్దె తోటలలో మొక్కలతో పాటు ఇలాంటి ప్యాడ్స్ కూడా ఖచ్చితంగా ఉండవలసిందే. ఇంకా ఇవి కూడా కోసుకుంటున్నా. ఇంత లేతగా ఉన్నప్పుడు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక 5, 6 ఉన్నాయి, అన్ని కోసేస్తా. చూసిర్రా, దీన్ని చూస్తే, దీని వాలకం చూస్తే ఏదో చెట్టులాగా ఉంది కదా. ఇది పెరుగు తోట కూర. అసలు ఒక్క మొక్క ఇంత పెరిగింది, మననే మొత్తం కోసేసి ఎంత పెద్దగా ఉండి 5, 6 ఫీట్ల వరకు కోసేసి అట్లా ఉంచితే మళ్ళీ పక్కల నుంచి ఇట్లా చిగుర్లు వస్తూనే ఉన్నాయి. అందుకనే నేను ఎప్పుడు అంటాను, మన మిద్దె తోటలల్లా గోంగూర, ఎర్రకాడల గోంగూర కానీ ఏదైనా సరే ఒక్కొక్క 2, 2 మొక్కలు ఉన్నా కూడా ఇది ఇంత పెద్దగా అయ్యి మనకు ఆకుకూర అనేది వస్తూనే ఉంటది. ఇక మన స్టోర్ విత్తనాలతోటి వేసుకున్న తెల్ల వంకాయలు ఎట్లా వచ్చేసినాయి చూడండి. వంకాయలలో కూడా ఇట్లా రంగు రంగులు వెరైటీస్ కోసుకుంటుంటే మంచిగా అనిపిస్తుంటది కదా. మన మిద్దె తోట ఉంటే ఇదే లాభం, మనకు నచ్చినవి వండించుకోవచ్చు. ఈసారి తెల్ల వంకాయలు వండించుకుంటే మళ్ళీ వచ్చేసారి పర్పులు వండించుకోవచ్చు. అట్లా సీజన్ బట్టి, ఇష్టాన్ని బట్టి, మన పిల్లల ఇష్టం, మన ఇష్టాన్ని బట్టి పెంచుకోవచ్చు. ఈ చిన్న కుండీలో ఇక్కడ ఒక్కటే వంగ మొక్క పెట్టుకున్నాను. పక్కలే చూసుకుంటే ఎర్ర ఆకుల గోంగూర పడ్డది. ఇది కూడా అంతే. ఒక్క మొక్క మనం ఒక్కసారి పెట్టినా కూడా మనం 10, 20 విత్తనాలు వేసినా ఒక్కటి వచ్చినా చాలు మనకు. ఎందుకంటే ఇది ఎన్నో రోజులు ఉండిపోతుంది. మనం ఇట్లా కోసుకున్నా కొద్దీ మళ్ళీ వచ్చేస్తుంది. ఇది దగ్గర దగ్గర 6, 7 ఫీట్ వరకు వెళ్ళిపోతుంది. నేను చెప్పడం కాదు, మీరే చాలా మంది పండిస్తున్నారు. మన స్టోర్లో విత్తనాలు తీసుకొని నాకు ఫొటోస్ పెడుతున్నారు. అసలు ఇది పండించి మాత్రం మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. దీని పువ్వులు కూడా చాలా బాగుంటాయి. ఇంకా అట్లా వదిలేస్తే మనకు మళ్ళీ సీడ్స్ కూడా వచ్చేస్తాయి, 1, 2 పువ్వులను వదిలేసినామంటే. అందుకనే అంటాం, మన మిద్దె తోటలలో ఏదైనా సరే ఒక్కసారి పెట్టుకుంటే వాటి విత్తనాలు వస్తుంటాయి. అట్లా మళ్ళీ మళ్ళీ మనం పండించుకుంటూనే ఉంటాం. ఇక మన ఉల్లి పూలు మాత్రం ఎంత బాగా వస్తున్నాయి కదా. ఇక పక్కకే గుమ్మడికాయలు, మొక్క అంతా ఎండిపోయింది. ఇంకా ఈ కాయలను కోసేసుకున్నాము. పట్టుకుంటే మాత్రం వీటి వెంట్రుకల్లాగా ఇట్లుండి, నిన్నేమైంది తెలుసా, ఈ కింద నీళ్లు పెడుతున్నాను, ఇక్కడ తాకింది గుమ్మడికాయ. తాకి ఎంతసేపు గోక పెట్టిందో అసలు. అంటే దీని వెంట్రుకలు అట్లున్నాయి. ఇంక ఇప్పుడు కోసేసుకుందాము. ఇంక మొక్క తీసేయాలి, అంత ఎండిపోయింది. 5, 6 గుమ్మడికాయలు ఉన్నాయి, అన్ని తీసేసుకొని మొక్కను తీసేస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కోసేస్తాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కోసుకుంటాం. ఇటొకటి ఉంది. అయితే ఇది మొక్క ఎండిపోయినందుకే మీది ఒక్క కాయ మాత్రం కొంచెం ఇట్లా వడలినట్టు అయింది. గుమ్మడికాయలు సాధారణంగా ఇట్లా అవ్వవు, కానీ చిన్నగా ఉన్నందుకో మరి ఎందుకో ఇది కూడా కోసేద్దాం. మొక్కలు కూడా అంతే. ఫస్ట్ పండినప్పుడు అన్ని పెద్ద పెద్ద సైజు వస్తాయి. మళ్ళీ మళ్ళీ పండినప్పుడు కొంచెం చిన్న సైజు అవుతాయి. ఏవైనా సరే, టమాటాలు కానీ గుమ్మడికాయలు కానీ ఏవైనా. ఇది 4గోసారి పండడము. ఇప్పుడు కొంచెం చిన్న సైజు వచ్చినాయి. ఉగాది వరకు మన మిద్దె తోటలల్లో మామిడికాయలు సిద్ధం అవుతున్నాయి. మంచి పూత అయితే వండింది. ఇక మీరందరూ మంచిగా కోడుకోండి ఇవన్నీ కాయలు కావాలని. ఇంక ఈ టబ్బులో అయితే ఒక వంకాయ మొక్క ఉంది. ఒక 2 వంకాయలు వచ్చేసినాయి. కింద చూసుకుంటేనేమో మంచిగా పాలకూర వేసుకున్నా. ఇంక ఇది కూడా పోసుకోవచ్చు మనం. ఇలాంటి టబ్బులల్లో కానీ గ్రో బ్యాగులల్లో కానీ ఒక కూరగాయ మొక్క, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. నీళ్లు పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోసుకోవాలి. నార వేసుకునేటప్పుడు మనం ఆకుకూరలు వేస్తాం కదా, అప్పుడు కొంచెం. అసలు పాలకూర ఎంత హెల్దీగా వచ్చింది కదా. ఇది మొత్తం మన స్టోర్ విత్తనాలే. అసలు ఆకుకూరలు వస్తున్నాయి, ఎంత మంచిగా అనిపిస్తుందో. తిననోళ్ళు కూడా, ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇట్లా వండించుకుంటే చక్కగా తినేస్తారు. దీన్ని ఈ టబ్బులో ఇంత వేసుకున్నా కదా, మంచిగా వచ్చేసింది. పక్కకే చూసుకుంటే ఇక పింక్ తోటకూర ఉంది ఇక్కడ. అసలు పింక్ తోటకూరకైతే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. అందరు విత్తనాలు అయితే బాగా కొంటారు. ఈ పింక్ తోటకూరది వేస్తుంటే 2 విత్తనాలు ఇక్కడ పడ్డాయి. ఇట్లా కిందికి ఉంది వంకాయ, ఇందాక చూడలేదు. ఇది ముళ్ళ వంకాయ, మంచి టేస్ట్ ఉంటుంది ఇది కూడా. ఇంకా ముళ్ళ వంకాయ అంటే ఇక్కడ వస్తాయి ముండ్లన్నీ ఇట్లాగా. మనం వండుకున్నప్పుడు తీసేసుకొని తినాలా. ఇది కూడా నాటు రకము, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ముండ్ల దొగ్గల కూర. ముండ్లు కూడా మెత్తగా ఉంటాయి. ఇట్లా ఇవి మనం కూరకు కోసుకునేటప్పుడు నిదానంగా ఇవి తీసేయాలా. దీని విత్తనాలు కూడా చాలా మంది అడుగుతున్నారు, కానీ నాకైతే దొరకట్లేదు. మామూలుగా మట్టిలోనే ఈ కూర అనేది వచ్చింది. ఇట్లా కొంచెం లేత, ఇట్లా పొడుగ్గా ఉంటుంది ఈ కూర. ఈ విత్తనాలు వాడితే మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇక పొయ్యి ప్లేస్ అయితే కొత్త ప్లేస్కి మార్చాను. ఇది ఎట్లుందో చెప్పండి. ఫస్ట్ బాగుందా, ఇది బాగుందా? ఇంకోటి ఇవాళ బూడిద గుమ్మడికాయ తోటి పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఏం చేసినా, మూకుడు పెట్టేసుకున్నా, పొయ్యి ఆన్ చేసుకున్నా. ఆన్ అంటే అదే మంచి వెలిగించేసుకున్నాను. ఫస్ట్ తాలింపు పెట్టేసి మనం పక్కకి పెట్టేసుకుంటే ఈ తాలింపు చల్లారుతుంది. ఆ లోపల నూనె కూడా పోసేసి, ఇక నూనె వేడైంది, ఆవాలు జీలకర్ర వేస్తున్నా.
ఇక దాని తర్వాత కొంచెం కచ్చబెచ్చగా ఇట్లా అల్లం వెల్లిపాయ దంచి పెట్టుకున్నా, ఇది కూడా వేస్తున్నా. ఇక కొంచెం పసుపు. మామిడికాయ పచ్చడి పెట్టే సీజన్లో అంతే కదా, ఒక్కరింట్లో పెడుతుంటే అందరి ఇళ్ళల్లో వాసన వచ్చేస్తుంది. ఇంకోటి మా ఊర్లో ఉన్నప్పుడు ఏం చేసేదంటే మామిడికాయ పచ్చడి పెడితే అందరికి ఇంటింటికి తెలిసిన వాళ్ళకు పచ్చడి పెట్టకపోయేది, పొడిది అని చేసి పెట్టుకునే వాళ్ళము. అది అందరికి ఇచ్చేటోళ్ళము. ఇంకోటి తాలింపు కూడా మనం పచ్చళ్ళు అప్పుడు తాలింపు చేస్తారు కదా, ఈ తాలింపుని మంచి ఒక డబ్బాలో పోసి పెట్టుకొని అన్నములు అన్నిట్లో ఒక వారం వరకు తినేవాళ్ళం. అట్లా మస్తు ఉండేది. ఇక దించుకున్నాం, తాలింపు అయిపోయింది. ఇది చల్లారల్ల కాబట్టి ఫస్టే దించి కింద పెట్టేసుకునేది. మన తోటలో పండిన గుమ్మడికాయ ఇది, బూడిదైతే ఎక్కువ ఉంది, మొత్తం ఇట్లా కడిగేసుకుంటా. అయితే ఈ చట్నీకి లేతదైనా బాగానే ఉంటుంది, మంచిగా ఇట్లా అయినా గుమ్మడికాయ అయినా బాగానే ఉంటుంది. రెండిట్లో ఏది పెట్టినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. గుమ్మడికాయ బాగా అయ్యిందంటే ఇట్లా ఉంటుంది, పెయింట్ వేసినట్టే ఉంది, బాగా రుద్దితే పోతుంది. లేదు అంటే మన పీస్ ఉంటుంది కదా, కొబ్బరి పీసు, అది పెట్టి రుద్దాల, మంచిగా వెళ్ళిపోతుంది. ఈ గుమ్మడికాయను మంచిగా ఇట్లా కడిగేసుకున్నా. ఇప్పుడు కోసుకోవాలా. ఫస్ట్ సగానికి కోస్తే మనకి ఈజీ. ఇంకోటి ఈ చట్నీకి మనకు ఇత్తనాలు కూడా అయినాయి మంచిగా. అయితే మనకి ఈ చట్నీకి తొక్క తీయక్కర్లేదు, ఇత్తనాలు తీస్తే చాలు. ఫస్ట్ అయితే ఒక సగాన్ని ఇక్కడ పెట్టేసుకొని మిగతా సగాన్ని మధ్యలోకి ఇట్లా పోసుకుంటున్నాం. గుమ్మడికాయ అంటేనే ఆరోగ్యం, ఆరోగ్యం అంటేనే గుమ్మడికాయ. చట్నీ వేసుకున్నా, జ్యూస్ చేసుకున్నా, ఇంటి ముందు కట్టుకున్నా, పులుసు చేసుకున్నా, దప్పలం చేసుకున్నా, ఏం చేసుకున్నా ఈ ఇత్తనాలు తీసేయాలా. ఇవి కూడా మేము చిన్నప్పుడు తెలుసా, మెట్ల మీద అన్ని ఎండబోసుకొని ఈ కొనలు కొరికి తినేవాళ్ళం. టైంపాస్, అప్పుడు ఫోన్లు ఏమీ లేవు కదా. కర్బూజా, తర్బూజా ఇవి. అయితే మనం మొక్కలకు ఈ ఇత్తనాలు వద్దనుకున్నప్పుడు ఏం చేయాలంటే మొత్తం మిక్సీ వేసి ఒక బకెట్లో పోసి ఇంత బెల్లం వేసి ఒక 3 రోజులు ఉంచేసి మొక్కలకు వస్తే మంచి బలం అసలు. ఇప్పుడు ఈ ఇత్తనాలు మనకు వద్దు, పక్కకు పెడదాము. అయితే ఈ గుమ్మడికాయ ముక్కలు మాత్రము మనకు చట్నీ వేసుకోవాలంటే మరీ దోసకాయ లాగా కాకుండా కొంచెం సన్నగానే ఉండాలి, ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని నేను ఫస్ట్ ఇంత లావుగా ఇట్లా కోసుకుంటున్నా. వీటిని మళ్ళీ చిన్న చిన్న పీసులుగా ఇట్లా చేస్తాను. ఇక ముక్కలన్నీ ఇట్లా కోసుకున్నాను నేను సన్నగా. అయితే ఎక్కువ పచ్చడి పెట్టాలనుకుంటే మాత్రం ఇది ఏం చేయాలంటే కోసి పక్కకెడితే నీళ్ళన్నీ ఊరుతాయి, ఆ నీళ్లు తీసేసినాక అప్పుడు పచ్చడి పెట్టుకోవాలి. నేను కొంచెమే పెడుతున్నాను కాబట్టి అంత నీళ్ళు ఏం రావు, కాబట్టి నేను అట్లేం తీయట్లేదు, మామూలుగా పెడుతున్నా. లేదు ఇంత డబల్ ఎక్కువ పెట్టాలనుకుంటే మాత్రం కోసి పక్కకెట్టి నీళ్లు తీసేసి అప్పుడు ఇది చేయాలి. ఆ నీళ్ళల్లో ఇంత ఉప్పు వేసుకొని కూడా మనం తాగొచ్చు. ఇప్పుడు ఆవపిండి వేస్తున్నా. ఇంకా ఈ పచ్చళ్ళ కంటే మనందరికి తెలిసిందే కదా, కొంచెం ఆవపిండి ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత వచ్చేసి జీలకర్ర మెంతం పిండి, ఇది కొంచెమే పడుతుంది కాబట్టి ఇంత జీలకర్ర మెంతం పిండి. ఇక నేనైతే పచ్చళ్ళన్నీ అందాజగానే పెడతా. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు పోస్తున్నా కారం అయితే ఈ ముక్కలకు. ఉప్పు వచ్చేసి 1 గ్లాసు పోస్తా, ఎందుకంటే తక్కువ ఎక్కువ అయితే తర్వాత పోసుకోవచ్చు, ఉప్పు లేదు అంటే కష్టం కాబట్టి 1 గ్లాసు కూడా కొంచెం తక్కువనే పడుతుంది. ఇంకా ఇంత సరిపోతుంది ఉప్పు, కొంచెం ఇంకా తక్కువనే తీసిన తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు ఒకసారి అన్ని ముక్కలకు పట్టేటట్టు కలిపేసి ఇంకా అంత చట్నీకి అయితే నేను ఒక 2 నిమ్మకాయలు కోసుకుంటున్నా రసానికి. అది ఇక మన ఇంట్లో తినేదాన్ని బట్టి చూసుకోవాలా, ఎక్కువనా తక్కువనా, అసలు వద్దా కావాలన్నా అన్నది సరిపెడుతుంటే మనకు అలవాటు అవుతుంది. ఇక నేను నిమ్మరసం కూడా వస్తున్నా. నేను ఇత్తులతోటి ఇంట్లో విండిన కాబట్టి చేయి పెట్టి ఇత్తులు పడకుండా ఇట్లా పోసేసుకో. పడ్డది కూడా, నేను పడొద్దు అనుకున్నా కానీ ఓసారి జాగ్రత్త పడితే ఇట్లే అవుతుంది. ఇత్తులు ఇంట్లోకి వచ్చి నేను తీసేస్తాను, లేకపోతే ఇంట్లో మొత్తుకుంటారు. ఇక తాలింపులు వేసుకున్నాం కానీ ఇంట్లో కూడా కొంచెం పసుపు వేసుకున్నాం. ఇందాక వేయలేదు, ఫస్ట్ వేయాలి కానీ వేయలేదు కానీ ఇప్పుడు వేసి కలుపుకుంటాం. ఇక ఉప్పు కారం ఇప్పుడు కూడా కొంతమంది టేస్ట్ చూస్తారు, నాకు అంత పెద్దగా ఏం తెలియదు, కలిపి చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నూనె పోసేస్తా, మనం పెట్టుకున్న తాలింపు నూనె. ఇది మొత్తం కలిపేసుకోవాలి. అయితే ఇప్పుడు నూనె మనకు తక్కువ అనిపిస్తే కొంచెము మనకు ఆవాల నూనె కానీ పల్లీల నూనె కానీ కొంచెం గోరువెచ్చగా చేసి కూడా మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఇది మాత్రము 1 గంట అయిన తర్వాత ఇందులో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎట్లుందో అట్లా కాదు, మంచిగా ఊరి ఇంకా కొంచెం లూజ్గా అవుతుంది.
ఇంకోటి ఈ గుమ్మడికాయ పచ్చడి మాత్రం తెల్లారి తింటే మాత్రం దీని టేస్ట్ మస్తు ఉంటది. ఇప్పుడు కలిపిన దానికన్నా తెల్లారి తినాలి. ఒక 6-7 గంటలు ఆగి తెల్లారు తింటే సూపర్ టేస్ట్. ఇక మన ఆవపొడి అన్ని వేసినాం కదా, అబ్బా పచ్చళ్ళ వాసన అసలు వచ్చేస్తుంది. ఎంత బాగుందో ఎమ్మీగా సూపర్. ఇట్లా కలుపుతుంటే ఈ అడుగు గిన్నెను చూస్తే ఇంత అన్నం వేసుకొని కలుపుకొని తినాలన్న ఫీలింగ్ వస్తుంది. అయితే మనము ఇట్లా కలిపిన రోజు మాత్రం ఇట్లా ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ అద్దంలో కానీ కలుపుకోవాలి. మనందరికి తెలిసిందే కదా, ఇత్తడి కానీ సీవెండి కానీ వాడొద్దు, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి. ఒక రోజంతా ఇందులోనే ఉంచాలి. ఉంచి నెక్స్ట్ డే వేరే దాంట్లోకి పెట్టుకుంటే మంచిగా ఊరి మంచిగా అవుతుంది. ఇక మనకు గుమ్మడికాయ జ్యూస్ ఎంత మంచిదో రోజు తాగితే ఆరోగ్యానికి, దానిలాగానే గోధుమ గడ్డి జ్యూస్ కూడా చాలా మంచిదని మన అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనం స్టీల్ ఐటమ్స్ ఇలాంటి పాతవి ఉంటే తీసేస్తుంటాం కదా, లేకుంటే స్టీల్ షాప్లకు వెళ్ళి ఇచ్చేయడం. అట్లా కాకుండా ఒకటి రెండు ఇలాంటివి అవసరం లేని ఉంచుకొని వేరే వేరే గిన్నెలు అక్కర్లేదు, ఇలాంటి స్టీల్ ప్లేట్లలో కూడా మనం పెంచుకోవచ్చు. ఇది 6వ రోజు గడ్డి, ఇక రేపు అయితే కోసుకోవచ్చు దీన్ని. ఇది తీసేటప్పుడు కూడా ఎంత బాగా వస్తుంది అంటే ఇట్లా వచ్చేస్తుంది మొత్తం. ఇగో ఇట్లా వచ్చేస్తుంది, అంత అట్టలాగా వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ ఇది తినొచ్చు. ఇంకొకటి, ఇది మామూలుగా అయితే ఎక్కువ మంది అంటారు ఒకటేసారి కోసుకోవాలా, మళ్ళా కోసుకోవద్దు అని అంటారు. కానీ తక్కువ పోషకాలు ఉంటాయి, కానీ మళ్ళీ కోసుకొని కూడా ఇంకొకసారి అయినా ఇప్పుడు కోయంగానే మళ్ళీ వస్తుంది కదా, ఇంకోసారి కూడా కోసుకొని మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఎంత ఈజీగా వండించుకోవచ్చు కదా అసలు ఇట్లా. ఆహా. ఇక అన్నం అయితే పెట్టుకున్నా, పచ్చడి కలుపుకొని చూద్దాము. కొంచెం టేస్ట్ చేస్తే ఇంకొక గంట అయితే ముక్కలు అనేటివి మంచిగా అవుతాయి. ఇక ఇదైతే మన మునగపొడి, ఇదేమో పచ్చిమిరపకాయల ఉసిరికాయ పచ్చడి. ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది అసలు. ఇక మన గుమ్మడికాయ పచ్చడి అయితే కలుపుతున్నా. చూడ్డానికి కూడా అచ్చం మామిడికాయ పచ్చడి లానే ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ ఉంటుంది, ఇక లోపలనేమో కండ అంత తెల్లగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమన్నా కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చు. ఇక మన సమ్మర్ సీజన్ పచ్చళ్ళ వాసన అయితే మంచిగా వచ్చేస్తుంది. ఇక నేనైతే టేస్ట్ చేస్తే ఏమన్నా ఉప్పు కారాలు తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు. మనకి ఇట్లా కలపంగానే వేడి వేడి అన్నంలో ఇట్లా కలుపుకొని తింటే ఎంత రుచి ఉంటుంది కదా అసలు. చాలా అంటే చాలా బాగుంది. గుమ్మడికాయ కొంతమంది ఇష్టపడరు కదా, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా. పచ్చడితో పాటు అయినా సరే ఇట్లా పచ్చి ముక్కలే కాబట్టి ఇట్లా పెట్టుకోండి. అసలు పిల్లలైతే పెద్దోళ్ళు ఎవరైనా సరే మస్తు ఇష్టపడతారు. మామూలుగా కాలీఫ్లవర్ దోసకాయ పచ్చళ్ళు మనం ఎట్లా కలుపుకుంటామో అట్లనే ఒక్క రవ్వ నాకెందుకో ఇదే బాగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ముక్క అనేది కరెక్ట్గా ఉండి చాలా చాలా బాగుంది. ఈ పచ్చడి మాత్రం మనం ఇది గుమ్మడికాయ పచ్చడి అని చెప్పకుంటే మాత్రం వాళ్ళకి అసలు తెలవనే తెలియదు. ఎందుకంటే మంచి మనకు మామిడికాయ కానీ దోసకాయ కానీ కీర కానీ ఆ టైపు టేస్ట్ ఉంది, సూపర్ ఉంటుంది. కంపల్సరీ ఒకసారి అయితే చేసుకోండి అబ్బా. మీరు కూడా ఈసారి గుమ్మడికాయ తెచ్చుకుంటే మాత్రం సాంబార్లకు కానీ జ్యూస్లకు కానీ ఎందుకు తెచ్చుకున్నా కూడా ఒక చిన్న ముక్క తీసి ఫస్ట్ కొంచెం కలుపుకొని చూడండి, మళ్ళీ నచ్చుతుంది. మన కూరగాయలల్లో ఇక ఎప్పుడు కూరగాయలు తెచ్చుకున్నా ఇంట్లో వండించుకుంటే వాళ్ళైతే కంపల్సరీ గుమ్మడికాయలు వండించుకుంటారు ఈ చట్నీ తిని చూస్తే. లేదు బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళనే సరే మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఇంకొక గుమ్మడికాయ తెస్తారు. అంత బాగుంది ఈ రుచి అనేది. ఇంకా ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నచ్చితే ఏం చేయాలా, లైక్ చేయాలా, అలాగే షేర్ చేయాలా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.